ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 25 వరకు జరుగుతుంది. మొదటి ఓడిఐ మ్యాచ్ అక్టోబర్ 19న ఆప్టస్ స్టేడియంలో జరగనుంది. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మొదటి ఓడిఐ మ్యాచ్ మోస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11, ఈ రెండు టీముల మధ్య టీమ్ అనాలిసిస్ అండ్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్, ఈ మ్యాచ్ లో కీ ప్లేయర్స్, శుభ్మన్ గిల్ వర్సెస్ మిచెల్ మార్ష్ కెప్టెన్సీ బ్యాటిల్, బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అటాక్, ఈ మ్యాచ్ లో టీమ్ స్ట్రాటజీస్, పిచ్ రిపోర్ట్ అండ్ వెదర్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ స్టాట్స్, ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఆఫ్ ద మ్యాచ్, బుమ్రాని ఓడిఐ సిరీస్ కి ఎందుకు సెలెక్ట్ చేయలేదు అండ్ ఈ మ్యాచ్ కి సంబంధించిన ప్రివ్యూ అండ్ ప్రెడిక్షన్స్ తో పాటు పూర్తి వివరాలు తెలుసుకుందాం. అండ్ మెయిన్లీ ఇంపార్టెంట్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీకి ఇది ఫేర్వెల్ సిరీస్ గా మారనుందా అన్న విషయంపై క్లారిటీగా తెలుసుకుందాం. అండ్ దాంతో పాటు శుభ్మన్ గిల్ కెప్టెన్సీ గురించి తెలుసుకుందాం. ఈ స్క్వాడ్ లో రవీంద్ర జడేజాకి దక్కని చోటు గురించి కూడా మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి, కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మొదటి ఓడిఐ మ్యాచ్ ఆస్ట్రేలియాలోని ఆప్టస్ స్టేడియంలో దద్దరిల్లబోతోంది. ముందుగా ఈ మ్యాచ్ లో మోస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూద్దాం ఒకసారి. టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, మొహమ్మద్ సిరాజ్ అండ్ హర్షదీప్ సింగ్. మన టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. మన టీమిండియా ఫుల్ స్క్వాడ్ అనౌన్స్మెంట్ వీడియో ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరిగింది. సో ముందుగా ఆ వీడియో కూడా చూసేయండి. ఆస్ట్రేలియా మోస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసినట్లయితే ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, కెమెరాన్ గ్రీన్, మ్యాట్ రెన్షా, ఎలెక్స్ కారీ, జాష్ ఇంగ్లీష్, మిచెల్ ఓవియన్, మిచెల్ స్టార్క్, జాష్ హెజల్వుడ్, అడమ్ జాంపా అండ్ నేథన్ ఎల్లిస్. ఈ రెండు టీములు ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చు అని అనిపిస్తుంది. అండ్ ఈ రెండు టీములు చాలా స్ట్రాంగ్ గా అయితే ఉన్నాయి. ఈ రెండు టీముల మధ్య అనాలిసిస్ చూసినట్లయితే టీమిండియా టాప్ ఆర్డర్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అండ్ విరాట్ కోహ్లీ చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. శుభ్మన్ గిల్ ఈ సిరీస్ లో యాజ్ ఎ కెప్టెన్ గా అండ్ ప్లేయర్ గా ఉన్నాడు. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఓడిఐ సిరీస్ ఆడుతున్నారు. మిడిల్ ఆర్డర్ లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ కూడా మంచి ఫామ్ ని కొనసాగిస్తున్నారు. ఫినిషింగ్ లో వాషింగ్టన్ సుందర్ అండ్ నితీష్ కుమార్ రెడ్డిలు ఉన్నారు. సో బ్యాటింగ్ లైనప్ అయితే చాలా స్ట్రాంగ్ గా కలిగి ఉంది టీమిండియా. ఇక బౌలింగ్ లో అయితే సిరాజ్ అండ్ హర్షదీప్ సింగ్ లు ఉన్నారు. దాంతో పాటు ప్యూర్ క్వాలిటీ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. ఆస్ట్రేలియా కూడా మన టీమిండియాని ఢీకొట్టే రేంజ్ లో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్ ని కలిగి ఉంది. ఈ మ్యాచ్ లో స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ చూసినట్లయితే ఈ రెండు టీంలు ఒక స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 తో పాటు ఒక మంచి టీం ని కలిగి ఉండడమే స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు. వీక్నెస్ ఏమైనా ఉంది అంటే ఇండియాకి న్యూ కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్ నాయకత్వంలో బరిలోకి దిగనుంది. ఆస్ట్రేలియా టీం గిల్ పై ప్రెజర్ చేస్తే గిల్ ప్రెజర్ లోకి వెళ్తాడు. అది టీమిండియాకి వీక్నెస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఆస్ట్రేలియాకి అందరూ కూడా ఎక్స్పీరియన్స్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఉండడం వలన పెద్దగా ఎఫెక్ట్ అయితే కనిపించదు. ఇక ఈ మ్యాచ్ లో మనం మెయిన్లీ డిస్కస్ చేసుకోవాల్సిన విషయం శుభ్మన్ గిల్ వర్సెస్ మిచెల్ మార్ష్ కెప్టెన్సీ బ్యాటిల్. శుభ్మన్ గిల్ ఇప్పటికే టెస్ట్ లో కెప్టెన్ గా, టీ20లో వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. ఇక ఓడిఐలో అయితే ఆస్ట్రేలియా టూర్ కి బీసీసీఐ శుభ్మన్ గిల్ ని కెప్టెన్ గా ఎంపిక చేసింది. చెప్పాలంటే శుభ్మన్ గిల్ ఆస్ట్రేలియాపై డెబ్యూ కెప్టెన్సీ చేస్తున్నాడు. మరోవైపు మిచెల్ మార్ష్ ఇప్పటికే ఓడిఐలో 12 మ్యాచ్ల్లో కెప్టెన్సీ చేసి 5 మ్యాచ్లు గెలిచి 7 మ్యాచ్లు ఓటమిని ఎదుర్కొన్నాడు. ఇక విన్ పర్సెంటేజ్ చూసినట్లయితే 42% ని కలిగి ఉన్నాడు. శుభ్మన్ గిల్ తో పోల్చుకుంటే ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న కెప్టెన్ అని చెప్పుకోవచ్చు. ఇక బ్యాటర్ గా శుభ్మన్ గిల్ వరల్డ్ లోనే నంబర్ 1 ఓడిఐ బ్యాటర్ గా ఉన్నాడు. మిచెల్ మార్ష్ ఎక్కడో 43వ స్థానంలో ఉన్నాడు. బ్యాటింగ్ లో అయితే శుభ్మన్ గిల్ టాప్ లో ఉన్నాడు. ఇక బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇండియా టాప్ ఆర్డర్ లో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీలు ఉన్నారు. రోహిత్ శర్మ ఎంత పెద్ద టీం అయినా సరే అద్భుతమైన స్టార్ట్స్ అందిస్తాడు. ఇక ఆస్ట్రేలియా అంటే చాలు రెచ్చిపోతాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్లంటే రోహిత్ శర్మకి చాలా ఇష్టం. శుభ్మన్ గిల్ ప్రపంచంలోనే ఓడిఐ నంబర్ 1 బ్యాటర్ గా ముందున్నాడు. విరాట్ కోహ్లీ ఓడిఐ ఫార్మేట్ అంటే 100 మంది ఏకమై బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న బ్యాటర్. మిడిల్ ఆర్డర్ లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లు ఉన్నారు. శ్రేయస్ అయ్యర్ ఓడిఐలో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ మంచి బ్యాటింగ్ ప్రదర్శనని కనపరచగలడు. కేఎల్ రాహుల్ తన క్లాసీ ఇన్నింగ్స్ తో నడిపించగలడు. ఇక ఆస్ట్రేలియా అంటే చాలు పూనకాలు వచ్చినట్టు బ్యాటింగ్ చేస్తాడు. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లు ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టగలరు. ఫినిషింగ్ లో నితీష్ కుమార్ రెడ్డి బాగా రాణించగలడు. బౌలింగ్ లో మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ అండ్ కుల్దీప్ యాదవ్ లు ఉన్నారు. అండ్ దాంతో పాటు వీళ్ళు ముగ్గురు మంచి ఫామ్ లో ఉండడం విశేషం. ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ లో ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, కెమెరాన్ గ్రీన్ లు ఉన్నారు. ట్రావిస్ హెడ్ కి ఇండియా మీద ఓడిఐలో మంచి రికార్డ్స్ ఉన్నాయి. ఇండియాపై అద్భుతంగా రాణించగలడు. ఆస్ట్రేలియా టీం మిడిల్ ఆర్డర్ అండ్ లోయర్ ఆర్డర్ లో మంచి స్ట్రాంగెస్ట్ బ్యాటింగ్ లైనప్ ని కలిగి ఉందని చెప్పుకోవచ్చు. బౌలింగ్ లో మిచెల్ స్టార్క్, జాష్ హెజల్వుడ్, అడమ్ జాంపా, నేథన్ ఎల్లిస్ లాంటి మంచి బౌలింగ్ యూనిట్ ని కలిగి ఉంది ఆస్ట్రేలియా టీం. ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు టీంల మధ్య ఒక గట్టి పోటీ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ లో కీ ప్లేయర్స్ ని డిస్కస్ చేసుకుందాం. టీమిండియా బ్యాటింగ్ లో రోహిత్ శర్మ అండ్ శ్రేయస్ అయ్యర్ కీ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ ఆస్ట్రేలియాకి అగైనెస్ట్ గా బ్యాటింగ్ చేయడంలో దిట్ట. ఆస్ట్రేలియాపై బ్యాటింగ్ చేయాలంటే సంబర
నిబ్బరపడిపోతాడు. ఇక శ్రేయస్ అయ్యర్ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులతో మంచి ఫామ్ లో ఉన్నాడు. వీళ్ళిద్దరూ కీ బ్యాటర్లు అని చెప్పుకోవచ్చు. బౌలింగ్ లో మొహమ్మద్ సిరాజ్ కీ బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఇక ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో ట్రావిస్ హెడ్ కీ ప్లేయర్ గా ఉంటాడు. ఇండియాపై విధ్వంసకరమైన బ్యాటింగ్ చేయగలడు. ఇక బౌలర్ లో చూసుకుంటే జాస్ హెజల్వుడ్ అండ్ మిచెల్ స్టార్క్ లు కీ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ లో ఈ రెండు టీంలు ఏ స్ట్రాటజీతో రావాలో డిస్కస్ చేద్దాం. టీమిండియా ఒక మంచి బౌలింగ్ కాంబినేషన్ తో బరిలోకి దిగి ట్రావిస్ హెడ్ ని ఫస్ట్ టార్గెట్ చేసి పెవిలియన్ కి పంపించాలి. అండ్ అలాగే స్టార్క్ వేసే యార్కర్లకి ఎలా కౌంటర్ అటాక్ చేయాలో అన్న స్ట్రాటజీస్ తో బరిలోకి దిగాలి. ఆస్ట్రేలియా ఫాస్ట్ గా టీమిండియాని కౌంటర్ అటాక్ చేసి శుభ్మన్ గిల్ ని ప్రెజర్ లో పెట్టాలి. అండ్ అలాగే ఇండియా బౌలర్లపై విధ్వంసకరమైన బ్యాటింగ్ చేయాలనే స్ట్రాటజీస్ తో రావాల్సిన అవసరం ఆస్ట్రేలియాకి ఉంది. అక్టోబర్ 19న ఆప్టస్ స్టేడియంలో జరగనున్న ఈ మొదటి ఓడిఐ మ్యాచ్ కి సంబంధించిన పిచ్ రిపోర్ట్ అండ్ వెదర్ రిపోర్ట్ చూసినట్లయితే ఆప్టస్ స్టేడియం గ్రౌండ్ పిచ్ అయితే బౌలింగ్ ఫ్రెండ్లీ పిచ్ అని చెప్పుకోవచ్చు. ఈ స్టేడియంలో ఇప్పటి వరకు 6 ఓడిఐ మ్యాచ్లు జరిగితే మొదటి బ్యాటింగ్ చేసిన టీం ఒకసారి, రెండవ బ్యాటింగ్ చేసిన టీం 5 సార్లు గెలిచాయి. ఇక యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ కు 172 పరుగులు. టాస్ గెలిచిన టీం అయితే ముందుగా బౌలింగ్ ఎంచుకుని బరిలోకి దిగుతుంది. బౌలింగ్ కి మద్దతు ఉన్న పిచ్ కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్ లో స్కోర్ తెలుస్తుంది. సో దాన్ని బట్టి క్యాలిక్యులేటెడ్ గా ఆడొచ్చు. కాబట్టి టాస్ గెలిచిన టీం అయితే బౌలింగ్ ఎంచుకుని బరిలోకి దిగుతుంది. అక్టోబర్ 19 సండే ఈవినింగ్ కాస్త వర్షం పడి మ్యాచ్ కి కొద్దిపాటి సమయం అంతరాయం కలిగే అవకాశం కూడా ఉంది. కానీ మ్యాచ్ రిజల్ట్స్ పై ఎటువంటి ప్రభావం అయితే చూపదు. ఈ రెండు టీముల మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకున్నట్లయితే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఓడిఐలో ఇప్పటి వరకు 152 మ్యాచ్లు ఆడితే ఇండియా 58 మ్యాచ్లు, ఆస్ట్రేలియా 84 మ్యాచ్లు గెలిచాయి. 10 మ్యాచ్ల్లో రిజల్ట్స్ లేకుండా పోయింది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల ప్రకారం ఆస్ట్రేలియాది పై చేయి ఉందని చెప్పుకోవచ్చు. ఇండియాకి అవే గ్రౌండ్ లో చూసుకుంటే కేవలం 14 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. ఒక రకంగా ఆస్ట్రేలియా పూర్తి డామినెన్స్ తో ఉంది. ఇక శుభ్మన్ గిల్ వర్సెస్ మిచెల్ మార్ష్ కెప్టెన్సీలో ఇదే మొదటి ఓడిఐ కావడం విశేషం. ఈ మ్యాచ్ లో ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ చూసుకున్నట్లయితే ట్రావిస్ హెడ్ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్. వీళ్ళిద్దరి మధ్య గత సంవత్సరాలుగా ఒక మంచి కాంటెస్ట్ నడుస్తుంది. రీసెంట్ గా ఐపీఎల్ లో అండ్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో చూసాం. వీళ్ళిద్దరి క్లాష్ అది మళ్ళీ ఈ సిరీస్ లో కొనసాగుతుంది. ఈ ఇద్దరు జోడీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ జోడీ అని చెప్పుకోవచ్చు. మరో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ చూసినట్లయితే రోహిత్ శర్మ వర్సెస్ జాస్ హెజల్వుడ్. రోహిత్ శర్మ ఛాన్స్ వస్తే చాలు బాల్ ని బౌండరీకి పంపాలని చూస్తాడు. కానీ హెజల్వుడ్ మాత్రం తన పేస్ తో భయపెట్టగలడు. ఈ ఇద్దరి మధ్య ఒక మంచి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ నడుస్తుంది. అండ్ ఫైనల్లీ విరాట్ కోహ్లీ వర్సెస్ మిచెల్ స్టార్క్. కోహ్లీ ఓడిఐలో అద్భుతమైన బ్యాటింగ్ తో పరుగుల వరద కురిపించగలడు. కానీ ఆ పరుగుల్ని ఆపే దమ్ము స్టార్క్ దగ్గర ఉందని చెప్పుకోవచ్చు. బాల్ ని బయటికి మూవ్ చేయగలడు, లోపలికి మూవ్ చేయగలడు అండ్ యార్కర్లతో బోల్తా కొట్టించగల సత్తా స్టార్క్ ది. ఈ ఇద్దరు కాంటెస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఈ 3 కాంటెస్ట్ లో అయితే స్టేడియం ని పీక్స్ కి తీసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా స్క్వాడ్ లో బుమ్రాని సెలెక్ట్ చేయకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు బీసీసీఐ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందంటే ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా T20లో బుమ్రా స్క్వాడ్ లో ఉన్నాడు. కానీ మేనేజ్మెంట్ అండ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్లు ముందు జరగనున్న ఆస్ట్రేలియా T20 సిరీస్, దాంతో పాటు సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ ని దృష్టిలో పెట్టుకుని ఓడిఐ స్క్వాడ్ కి అయితే తీసుకోలేదు బుమ్రాని. బుమ్రా వరల్డ్ నే టెస్ట్ లో నంబర్ 1 ప్లేయర్ కాబట్టి టెస్ట్ కి అవసరమని ఈ ఓడిఐ సిరీస్ కి బుమ్రాని సెలెక్ట్ చేయలేదు మేనేజ్మెంట్. WTC సైకిల్ లో టెస్ట్ మ్యాచ్లు చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని టీమ్ మేనేజ్మెంట్ మంచి నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్లీ ఇంపార్టెంట్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకి ఇది ఫేర్వెల్ సిరీస్ అవుతుందా అన్న దానిపై డిస్కస్ చేద్దాం. రోహిత్ శర్మని బీసీసీఐ కెప్టెన్సీ నుంచి తొలగించి శుభ్మన్ గిల్ ని కెప్టెన్ చేసిందని మనకందరికీ తెలుసు. స్క్వాడ్ అనౌన్స్మెంట్ వీడియో అండ్ రోహిత్ శర్మ కెప్టెన్సీపై రాజకీయ కుట్రలకు సంబంధించి ఆల్రెడీ వీడియో మన ఛానల్లో పెట్టడం జరిగింది. అండ్ అలాగే లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. సో ఆ వీడియో చూడండి, ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ వీడియోలో షార్ట్ గా తెలుసుకుందాం, మరీ ఎక్కువైతే వీడియో లెంత్ అయిపోతుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 ఓడిఐ వరల్డ్ కప్ లో ఆడాలని గట్టిగా అనుకుంటున్నారు. కానీ రోహిత్ శర్మని కెప్టెన్సీలోంచి తొలగించిన తర్వాత వీళ్ళకి ఇదే చివరి సిరీస్ అని అందరూ అనుకుంటున్నారు. కానీ సెలక్షన్ కమిటీ రోకోలు ఓడిఐ వరల్డ్ కప్ ఆడాలి అంటే ఆడొచ్చు, దానికి వీళ్ళు డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని, ఆడకపోతే ఓడిఐ వరల్డ్ కప్ లో ఆడడం చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయని తేల్చి చెప్పేసింది. టెస్ట్ లో ఫామ్ లో లేరు అని ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడమన్నారు. కొన్ని రోజులకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రిటైర్మెంట్ ప్రకటించారు. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్ళీ ఎక్కడ రిటైర్మెంట్ ప్రకటిస్తారో అని రోకోలు మళ్ళీ మైదానంలో కనిపించారు అని తెలిసేసరికి ఆస్ట్రేలియాలో స్టేడియంలో టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయాయి. కానీ ముందు ఏం జరుగుతుందని వెయిట్ చేసి చూడాల్సిందే. ఎనీ అప్డేట్ ఐ విల్ టెల్ యూ సూన్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే రవీంద్ర జడేజాని ఈ స్క్వాడ్ లో ఎంపిక చేయకపోవడం. రవీంద్ర జడేజా టెస్టుల్లో అద్భుతమైన బ్యాటింగ్ అండ్ బౌలింగ్ తో ఫామ్ లో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. కానీ సెలక్షన్ కమిటీ రవీంద్ర జడేజాని స్క్వాడ్ లోనే సెలెక్ట్ చేయలేదు. జడేజాని సెలెక్ట్ చేయలేదని అడిగితే అజిత్ అగార్కర్ ఏదేదో రీజన్స్ చెప్పాడు. ఆస్ట్రేలియాలో జరిగే ఈ ఓడిఐ సిరీస్ లో అంతమంది స్పిన్నర్లు అవసరం లేదు. ఆల్రెడీ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ లో ఉండగా జడేజా అవసరం లేకుండా పోయింది అని ఏదేదో సమాధానాలు చెప్పాడు. ఈ
సెలక్షన్ కమిటీ అండ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ లో అయితే ఏదేదో పెద్ద పెద్ద ప్లాన్స్ చేస్తున్నారనిపిస్తుంది. ది మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తీసేయడం, జడేజాని స్క్వాడ్ లో సెలెక్ట్ చేయకపోవడం వంటి వాటిపై ఎన్నో విమర్శలు ఎదురవుతుంది బీసీసీఐకి. టీమిండియాలో అందరూ యంగ్స్టర్స్ ఉండాలనేమో ఇలా చేస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఓడిఐ సిరీస్ లో జడ్డుని పక్కన పెట్టడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్క రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమాని ఈ సిరీస్ లో జరిగే మ్యాచ్లు మిస్ అవ్వద్దు. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడుతారో లేదో తెలియదు కాబట్టి ఈ సిరీస్ అయితే ఎవరో మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్క రోకో అభిమానికి ఈ వీడియోని షేర్ చేసి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు అదిరిపోయే కంటెంట్ వీడియోస్ తో అదరగొడదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.